వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వంట రాని వాళ్ళు కూడా ఈజీగా త్వరగా చికెన్ బిర్యానీని కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ బిర్యానీ చూసే ముందు ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక కుక్కర్ తీసుకొని ఒక స్పూన్ నెయ్యి అలాగే ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసి వేయించుకోవాలి. ఆనియన్ అనేది బాగా ఫ్రై అయితే బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఆనియన్ని కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఒక పెద్ద సైజు టమోటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కారం 2 స్పూన్లు అలాగే పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అరగంట సేపు నానబెట్టిన 1 కప్పు బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పెరుగు అలాగే 2 పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 కప్ రైస్ తీసుకున్నాం కాబట్టి 1.5 కప్పు వాటర్ అయితే కుక్కర్లో సరిపోతుంది. వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే మూత తీసేయకుండా ఒక 15-20 నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత ఓపెన్ చేసి చూస్తే రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుంటుంది. చూసారు కదా, రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడికింది. ఈ బిర్యానీని ఎవరైనా సరే వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా కుక్కర్లో ఇలా చేసేసుకోవచ్చు. వీడియో చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.